మూసిపొంటి ఏ ఇల్లు తీయడానికి వీల్లేదని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఇండ్లన్నీ తీర్చి నేను అభివృద్ధి చేస్తాడు, మాల్స్ కడతా, ఇంకేదో కడతా అంటున్నాడు, పార్కులు అంటుండు, ఇంకేదో అంటుండు. ఇది ఈ అభివృద్ధి నమూనా మన భారతదేశ ప్రజల కోసం, అంటే మన తెలంగాణ ప్రజల కోసం కాదు. తెలంగాణ కోసం ఎట్లా అయితే దేశ స్వతంత్రం కోసం ఎన్నడూ పోరాడని బీజేపీ వాళ్ళ దేశం అని మాట్లాడుతుంది, దేశభక్తి మాట్లాడుతుంది. అదే హాస్యాస్పదం. అది నిజమైన దేశభక్తి కాదు, అది ప్రూవ్డ్. అట్లనే తెలంగాణ కోసం ఒక్క త్యాగం కూడా చేయలే, ఒక్క పోరాటం కూడా చేయలేదు, తెలంగాణ కోసం ఒక ధర్నా కూడా చేయలే, కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదు. జై సమాఖ్యాంధ్ర అన్న రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ కోసం చేస్తున్నారంటే మనం ఎట్లా నమ్ముతాం? వాళ్ళు ఎట్లా దేశ స్వతంత్రం కోసం పని చేయలేదో తెలంగాణ కోసం పని చేయని ముఖ్యమంత్రిని మనం కూర్చోబెట్టుకున్నాం. కాబట్టి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్న తెలంగాణ సెంటిమెంటు వీళ్ళకి లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. అట్లాగే అక్కడ ఆయన అర్బన్ నక్సలైట్ అనిపించుకుని తెగించి పోరాడుతున్నాడు రాహుల్ గాంధీ, ఏది బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా. అంటే ఆయన ఒక మాట అంటాడు, మీరు నఫ్రత్ తోటి ముందుకు వస్తే మేము మొహబ్బత్ అనే మీరు నఫ్రత్ బజార్లను ఏర్పాటు చేస్తే మేము మొహబ్బత్ అనే దుకాణాలను తెరుస్తాం అందులో అన్నాడు. అంటే ఎంతో గొప్ప మాట అది. అంటే దేశంలో కక్షతో, దేశం మొత్తం కూడా మతోన్మాదంతో దేశం అంతా చిచ్చు పెడుతుంటే ప్రజల సమైక్యతను మేము కోరుకుంటాం, ప్రజల మధ్య శాంతిని మేము కోరుకుంటాం, ప్రజలని ఈ చిచ్చు నుంచి బయట వేయడానికి మేము పనిచేస్తామని చెప్తున్నాడు. కానీ ఈయన అట్లా లేడు. ఈయన మోడీ షాలు ఏం చెప్తే అది చేస్తున్నాడు. వాళ్ళు ఇక్కడ అందాల పోటీలు నిర్వహించమన్నారట, ఆయన నిర్వహించేశాడు. దానివల్ల ఏదో ఉపయోగం జరుగుతుంది అన్నాడు. ఏం ఉపయోగం జరిగింది? ఈరోజు మమ్మల్ని అందరినీ కొట్టి, మా నడుములు ఇరగొట్టి మీరు నిర్వహించిన బ్యూటీ ప్రజెంట్ భారతీయ సంస్కృత. అంటే ఏ రకంగా కూడా జవాబుదారీతనం లేని ఈ పాలకులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దందాలు చేయడానికి అలవాటు పడ్డారు. మొత్తం సెటిల్మెంట్లు దందాలే జరుగుతున్నాయి, పాలన జరగట్లే. పేదవాళ్ళు ఇండ్లు అయితే అవసరమైతే గుంజుకుంటున్నారు, పేదవాళ్ళ దుకాణాలు కూలగొడుతున్నారు, ఇండ్లని కూలగొడుతున్నారు. ఎంతమంది బడాబాబుల ఇండ్ల జోలికి పోయారు? అవన్నీ ప్రాపర్గా పర్మిషన్స్తో ఉన్నాయా? ప్రాపర్గా వ్యవహరిస్తున్నారా? ఇవాళ డీబీఆర్ మిల్స్ ఉంది, డీబీఆర్ మిల్స్ కార్మికులకి 8 లక్షలు, ఒక్కొక్క కార్మికుడికి 8 లక్షలు చెల్లించాలి, అవి బకాయిలు. అది చెల్లించడానికి సిద్ధపడకుండా డీబీఆర్ యాజమాన్యం వాళ్ళు అమ్ముతుంటే 6 ఎకరాలు ముఖేష్ అంబానీకి ఇచ్చి మరో 20 ఎకరాలు నూజివీడి సీడ్స్ లిమిటెడ్ ఎన్ఎస్ఎల్ వాళ్ళ నేతృత్వంలో మరికొన్ని వాళ్ళకి కట్టబెడుతున్నారు. అట్లా మీరు హైదరాబాదులో ప్రభుత్వ భూములు అన్నీ కూడా హై రైజ్డ్ బిల్డింగ్లు సడన్గా వెలుస్తున్నాయి. ఆ హై రైజ్డ్ బిల్డింగ్లన్నీ ఎవరి కోసం? అవి కడుతుంది ఎవరు? దాంట్లో ఎవరు లాభపడుతున్నారు? ఏ సామాన్యులు? డీబీఆర్ మిల్స్ కార్మికులకి ఏమైనా ఉపయోగమా? కనీసం వాళ్ళ బకాయిలు కూడా ఇస్తలేరు. లోపలికి పోతుంటే వాళ్ళకి హక్కు ఉంది, కలెక్టర్ నోటీస్ ఇచ్చాడు, ఆర్డీఓ నోటీస్ అంటే ఇచ్చాడు. అక్కడికి పోయి మీరు ఇవన్నీ ఎందుకు కడుతున్నారు అని, గోడలు ఎందుకు కడుతున్నారు అని అడగడానికి పోతే కేసులు పెడుతున్నారు డీబీఆర్ మిల్స్ మీద. ఇల్లు ఎందుకు గోలగొడుతున్నారు అంటే కేసులు పెడుతున్నారు. ఏమి హైడ్రాకి కనిపిస్తలేవా ఇవన్నీ? ఎన్ని అక్రమాలు, ఎన్ని రకాల ఎఫ్టీఎల్ నిర్మాణాలు ఉన్నాయి, ఎన్ని నిర్మాణాలు బఫర్ జోన్లలో ఉన్నాయి, పేదోడిని ఇండ్లే కనిపిస్తున్నాయా? కాబట్టి ఇది అభివృద్ధి కాదు. ఈ అభివృద్ధి నమూనా పేద ప్రజల కోసం కాదు. మోడీ చాలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల దారిలో నడుస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నాడు.